24వ గాథ. ఉత్థానవతో సతీమతో శుచికమ్మస్స నిసమ్మకరిణో సంయత్తస్స చ ధమ్మజీవినో అప్పమత్తస్స యశో అభివర్ధతి. ఎవరైతే నిరంతర ఉత్సాహవంతుడై ఏమరపాటు లేకుండా అంటే స్మృతి కలిగి పవిత్రమైన పనులు చేస్తూ వివేకముతో వ్యవహరిస్తూ ఇంద్రియ నిగ్రహము కలిగి ధర్మబద్ధమైన జీవితం గడుపుతారో అట్టి అప్రమత్తత కలిగిన వాని కీర్తి ప్రతిష్టలు దినదిన ప్రవర్ధమానమవుతాయి. ఉత్థానవతో అంటే ఏదో ఒకరోజు కష్టపడటం కాదు, లక్ష్యం చేరేవరకు నిరంతరం శ్రమించడం, సోమరితనాన్ని పూర్తిగా విడనాడటం. సతీమతో అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే స్పృహ ఉండాలి. ఆలోచనలు చెదిరిపోకుండా ఏకాగ్రతతో ఉండటం. శుచికమ్మస్స అంటే కేవలం ఫలితం కోసమే కాకుండా మనం చేసే పని ధర్మబద్ధంగా ఇతరులకు కీడు చెయ్యని విధంగా ఉండాలి. నిసమ్మకరినో అంటే తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరం, లాభనష్టాలను పరిణామాలను ఆలోచించి అడుగువెయ్యడం. సంయత్తస్స అంటే మన మాటమీద, కోపంమీద, కోరికలమీద మనకు నియంత్రణ ఉండాలి. క్రమశిక్షణలేని జీవితం గమ్యంలేని ప్రయాణం వంటిది. ధమ్మజీవినో అంటే న్యాయమైన మార్గంలో సంపాదించడం. అబద్ధాలాడి లేదా ఇతరులను మోసం చేసి పొందే కీర్తి శాశ్వతం కాదు. అప్పమత్తస్సా అంటే ఇది అన్నింటికంటే ముఖ్యం. దీనర్థం మెలకువగా ఉండటం. ఆధ్యాత్మిక మార్గంలో కాని లౌకిక మార్గంలో కాని ఏమరపాటు పతనానికి దారితీస్తుంది. కేవలం అదృష్టం వల్ల కీర్తి రాదు. పైన చెప్పిన 7 గుణాలను అలవర్చుకున్న వ్యక్తికి సమాజంలో గౌరవం, కీర్తి మరియు ఆధ్యాత్మిక ఉన్నతి వాటంతటవే లభిస్తాయి.